గీతా జయంతి శ్రీమద్ భగవద్గీత ఆవిర్భవించిన శుభదినం. గీతా జయంతిని హిందూ పంచాంగం ప్రకారం మార్గశీర్ష మాసంలోని శుక్లపక్ష ఏకాదశి రోజున జరుపుకుంటారు. ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. మోక్షద ఏకాదశి గురించి కృష్ణుడు పాండవులకు వివరించిన కథ బ్రహ్మాండ పురాణంలో ఉంది. ఈ రోజున శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతను బోధించాడని చెబుతారు. అందువల్ల ఇది గీతా జయంతి. ఈ సంవత్సరం డిసెంబర్ 11న గీతా జయంతిని జరుపుకుంటున్నాము. ఈ రోజున శ్రీకృష్ణుడిని వేదవ్యాసుడిని పూజిస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండటం, శ్రీమద్ భగవద్గీత పారాయణం చేయటం వల్ల మనిషి మనస్సు శుద్ధి అవుతుందని, జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయని నమ్మకం. గీతా జయంతి రోజున శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతను బోధించాడు. కురుక్షేత్ర యుద్ధంలో ఎందరో వీరయోధులు ప్రాణాలు కోల్పోయారు. ఈ భీకర యుద్ధం పాండవులు కౌరవుల మధ్య జరిగింది. ఇందులో శ్రీకృష్ణుడు జీవిత రహస్యాన్ని, మన జన్మ కర్మ సిద్ధాంతాన్ని చెప్పడం ద్వారా అర్జునుడి మనోబలాన్ని పెంచాడు. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. ఇవి జీవితంలోని అనేక ముఖ్యమైన అంశాల గురించి మానవులకు వివరణాత్మక జ్ఞానాన్ని అందిస్తాయి. ఈ రోజున శ్రీకృష్ణుడిని పూజించడం, గీత పఠించటం ఆధ్యాత్మిక పురోగతికి దారితీస్తుంది. జీవితంలో సానుకూలతను కూడా తెస్తుంది. భవబంధాల ఉచ్చులో చిక్కుకుపోయి నిర్వీర్యమైపోతున్న తన కర్మ గురించి, తాను నిర్వర్తించవలసిన విధి గురించి, జీవితపు వాస్తవికత గురించి కృష్ణుడు చేసిన వివరణే భగవద్గీత. అందుకే భగవద్గీత ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ప్రేరణగా నిలిచింది. మంచికి చెడుకు మధ్య తేడాను అర్థం చేసుకుని సరైన మార్గంలో జీవితం గడపటం ఎలాగో అవగాహన కల్పించే మార్గదర్శి భగవద్గీత. భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలకు, విద్వాంసులకు ప్రేరణ కలిగించింది. మానవుడు తన జీవితంలో కర్తవ్య నిర్వహణ ఎలా చెయ్యాలో వివరించిన ఉద్గ్రంథంగా నిలిచింది. భగవద్గీత తమ జీవితాలను సమూలంగా మార్చివేసిందని ఆల్బర్ట్ ఐన్స్టీన్, హెన్రీ డేవిడ్ థారో, జె రాబర్ట్ ఓపన్ హైమర్, సునీతా విలియమ్స్, రాల్ఫ్ వాల్డో ఎమర్సన్, అని బెసెంట్, ఫిలిప్ గ్లాస్ ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎందరో మహానుభావులు అన్నారు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి కర్తవ్య నిర్వహణలో ఎదురయ్యే సమస్యలకు, సందిగ్ధతకి సమాధానంగా భగవద్గీతను వివరించారు. కాని 1000 సంవత్సరాలు గడిచినా నేటికీ ఎన్నో ప్రశ్నలకు జవాబుగా, సంశయాలను నివృత్తి చేస్తూ భగవద్గీత ప్రమాణంగా నిలుస్తుంది. మనం ఎక్కడ్నుంచి వచ్చాం, ఎక్కడికి వెళుతున్నాం, మనం ఆశిస్తున్నదేమిటి, లభిస్తున్నదేమిటి వంటి ఎన్నో సందేహాలకు నివృత్తి కారకం భగవద్గీత. మనిషిని సన్మార్గంలో నడిపించే సాధనం భగవద్గీత.